ఐస్ క్రీమ్ వెజ్లో పన్నీరు, మిక్స్డ్ వెజ్, ఫ్రైడ్ రైస్, అట్టే బిల్లు తీసుకో, బటర్ నాను అన్నీ కూడా బాగున్నాయి. దేనికి దానికే టేస్ట్ అనమాట. దానికి ఏం లే, అన్ని సపరేట్ టేస్టే. దేనికి దాని టేస్ట్ ఉంది, అన్ని కలుపుకో కడుపులోకి వెళ్ళిపోయినాక బాగా తిన్నాడు ఈ మనిషి. బాగా 3 రోటీలు, ఒక మిక్స్డ్ రైస్, పన్నీర్ కర్రీ, వాళ్ళు చెడి పడి తినేసాడు మామూలుగా. మనం ఎప్పుడో విలేజ్లో చూస్తూ ఉంటాం, అట్లాంటిది ఇక్కడ ఈ విధంగా సెటప్ చేసి చుట్టూ పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో హ్యాపీగా చికెను, మటను అన్నీ తినచ్చు అనమాట. మనం చేపలు, రొయ్యలు, పీతలు, ఎగిరేటివి, దూకేటివి, వంగేటివి, లేసేటివి అన్నీ చూద్దాం. తిన్నాం రండి. పొలాలకు వచ్చినాం అనుకున్నారా? కాదు, తినేదానికి డాబాకు వచ్చినాం. వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, ఈరోజు కార్తికేయ ఫ్యామిలీ డాబా. ఇది ఎక్కడ ఉంది తెలుసా? జస్ట్ కొద్దిగా మనం ఇట్లా లీలమాల నుంచి కొద్దిగా ఇట్లా వెళ్తే కొత్తగా ఒక రోడ్ వేసారనమాట, రెమీ గెస్ట్ అయిన పక్కన అక్కడ ఉందన్నమాట. ఇదే రూట్లో ఇటు వెళ్ళామంటే రంజిత్ డాబా రూట్ కూడా ఇట్టే అనమాట. సో ఈరోజు ఇది వెళ్ళేసి ఫ్రెండ్స్తో లంచ్ మధ్యాహ్నం ఇక్కడ ప్లాన్ చేసాం అనమాట. మేము వచ్చేసి ఇక్కడ ఏమేమి ఉంటాయంటే వెజ్, నాన్ వెజ్ రెండూ ఉంటాయన్నమాట. ఇక్కడ చూద్దాం, రోటీసు, చికెను, మటను, కబాబు ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట. ఇది సజెస్ట్ చేసింది వచ్చి మా ఫ్రెండ్ రామ్ గోపాల్ చౌదరి సజెస్ట్ చేశాడు అనమాట. వాడే సజెస్ట్ చేశాడు, ఎక్కడ తిందాం రా ఈరోజు, ఎక్కడికి వెళ్దాం రా అనుకుంటే ఇక్కడికి వెళ్దాము, కార్తికేయ ఫ్యామిలీ డాబా ఆల్రెడీ మేము వెళ్ళాము ఇక్కడికి అని చెప్పాడు. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము. My friend Jagdish Vayan. వాడే చెప్పాడు మాకు ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి. ఈజ్ ద రామ్ గోపాల్ చౌదరి. వ్యూ అంతా తీసుకున్నాడు. ఎత్తానంటే వ్యూ చూద్దాం అంటే పొలాలు హైలైట్గా ఉంటుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏం తెలుసా? చుట్టూ పొలాలు, పక్కనే హట్టు, విలేజ్ వాతావరణం ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ విలేజ్ వాతావరణంలో చూడండి, మనం ఎప్పుడో విలేజ్లో చూస్తూ ఉంటాం, అట్లాంటిది ఇక్కడ ఈ విధంగా సెటప్ చేసి చుట్టూ పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో హ్యాపీగా చికెను, మటను అన్నీ తినచ్చు అనమాట. మనం చేపలు, రొయ్యలు, పీతలు, ఎగిరేటివి, దూకేటివి, వంగేటివి, లేసేటివి అన్నీ చూద్దాం. తిన్నాం రండి. మన అట్ట యోగా చేయం కదా, సో యోగా చికెన్ తిన్నా అన్న కొద్దిగా బాగుంది రేడా. సరే కూర్చోలే, కూర్చో. ట్రోల్ అవ్వాలని నీకు ఇష్టం, నీకు ముందు నీకు ఇంకా ఇష్టం కదా, నీకు ఇంకా ఇష్టం. చెప్తున్నావు చెప్పు. తాగుతామయ్యా బడిలో విన్నారన్న కడుపులో ఎలుకలు పరిగెత్తామయ్యా. 15 Pro Max బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ బాగోదు. నీ ఇష్టం చెప్పుకుంటుంది. ఏంటంటే 6 రకాలు చెప్తాం, దాంట్లో ఎవరు ఒకటి షేర్ చేసుకుంటాం. అందరూ ఒకటి చెప్పేస్తే వేస్ట్. సరే బిర్యానీ అయితే బాగోదు. నేనేమో కరెక్ట్ అయ్యా, మీరేం చెప్పండి, దాన్ని షేర్ చేసుకున్నాం. ఎందుకంటే డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి, 6 రకాలు తిన్నట్టు ఉంటుంది. వెజ్ ఏముంది? వెజ్లో ఏమని చెప్పిన? మష్రూమ్ ఉంది, పన్నీర్ ఉంది, గెడ్ బగ్ ఉంది. ఫస్ట్ స్టాండ్ బోన్ ఐటమ్ ఉంది. ఇప్పుడు మార్చుకోండి. నీకేం కావాలి చెప్పరా? పన్నీర్ బటర్ మసాలా ఇది ఇంకా కిందకు ఉంది కదా, 15 కంటే కూడా ఈ కింద వెజ్ అవి చెప్పేశారు. యోగా చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి, చికెన్ బిర్యానీ ఒకటి, చికెన్ చిల్లీ చికెన్ ఒకటి ఇచ్చారు. వెజ్లో ఏది బాగుంటుంది? చెప్పండి నాకు. షాహీ పన్నీర్, एक शाही पनीर रोटी दो,
బటర్ నాన్ 4 చెప్పు. బటర్ నాన్ 4 ఓకే తీసుకొచ్చా అవే చాలే షాయి పన్నీర్ చిల్లీ చికెన్ ఒకట్రా ఒకటి తీసుకోండి చిల్లీ చికెన్. ఎందుకు నేను ఒకటే చెప్పింది ఓ మనకు పార్టీ ఇచ్చింది వ్యక్తి ఎవరు ఏమంతో ఇది చరణ్ గా చెప్పురా చరణ్ గాడికి చెప్పురా నువ్వు చెప్పురా చరణ్ గాడికి చెప్పు చూడు నేను ఇది రికార్డెడ్ అయింది పెద్దలు పూజ్యులు మన గౌరవనీయులు నువ్వు చేసింది మాన్యశ్రీ చరణ్ గారికి అభ్యర్థిస్తున్నది ఎందుకు దింగి తిన్నానికి వచ్చాడని అడుగుతున్నా ఏం చేసేది ఎందుకు దింగి తిన్నానికి వచ్చాడు అర్థం అడిగినట్టు నీకు ఎందుకు తిన్నాను ఏంది ఉండా మాన్యశ్రీ గౌరవనీయులు పెద్దలు అమెరికా వాసులైన శ్రీ న్యూయార్క్ పోయి వచ్చినాడు కూడా న్యూయార్క్ పై వచ్చిన చరణ్ గారికి దయచేసి మమ్మల్ని మరణించుము వినంబురుగా మరణించండి. ఎందుకు వచ్చినావు ఇది మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సింది. ఇవన్నీ కాదు పార్టీ అంటే అది చాలా తప్పు అది మాత్రం అది ఖచ్చితంగా చరణ్ కి అయితే ఇంటిమేట్ చేస్తాం. చూడు చరణ్ వాడు ఇచ్చింది మేము ఇంకా జగనన్న పాలనలోనే ఉన్నాము. నువ్వు పార్టీలు అంతా తీసుకురావద్దు వీడియోస్ లో. దయచేసి ఎందుకు క్షమించేది నిన్న చరణ్ ఏంది మాట్లాడు పార్టీ ఇచ్చింది అమెరికా వాసస్తులు చరణ్ టేల్స్ ఆఫ్ చరణ్ చరణ్ పెట్టుకోవాలి కదా. ఆయన పార్టీ ఇస్తే ఎందుకు దింగి తినడానికి వచ్చాడని అడుగుతున్నాయి మనిషిని చూడండి అచ్చారు కూడా చూడండి భయమే ఇవ్వట్లేదు నువ్వు ఊరికి దింగి తినకి వచ్చేదే పార్టీ ఇచ్చింది ఎవరికి తెలియదు. దీనికి నీ అభిప్రాయం ఏంది రామ్ గోపాల్? నేను వాళ్ళు నీ అభిప్రాయం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గగన్ మాట్లాడిన దాన్ని అది ఎందుకు ఖండిస్తున్నావు? డబ్బులు వేసింది కాబట్టి ఇప్పుడు ప్రతిదీ బిల్లు ఉంటుంది. నాటకాల దగ్గర చూడు డైవర్ట్ అది నువ్వు ఆమెను చెప్పినాడు ఆమెను మాట్లాడు. నువ్వు ఎవరు పార్టీ ఇచ్చింది ఇప్పుడు? పార్టీ అమెరికా వాసస్తులైన చరణ్ గారు. ఇంతకుముందు ఏం చెప్పినావు? ఎందుకు చెప్పినావు? తినండి ఎంజాయ్ చేయండి. మీరు ఆదాయం చెప్పింది పిల్లక లాగి వేడిగా ఉండారు. నువ్వు నీకేం కావాలి నువ్వు తిను. సరే నువ్వు ఫోన్ చేస్తాను వాడికి చెప్పకుండా వచ్చేది కిందకి. అదే ఏమన్నా చేస్తున్నట్ట ఇది ఏంది చికెన్ మటన్ పేరు చెప్తా. డాబా స్పెషల్ చికెన్ వేసుకో. వచ్చేసినాయి మన ఆర్డర్లో వచ్చేసినాయి. అన్నొచ్చినా ఇది ఆనియన్స్ తీసుకోండి అన్నీ ఆడిపెట్టి నీకేం కావాలి ఎక్కువ టెన్షన్ పడదు. అది కాదు వేసుకోరా. దిస్ ఈస్ పన్నీర్. అదొద్దు ఆడు కూడా చికెన్ నాకే చరణ్ నేను పోతా ఇలా మాట్లాడు అన్న నేను వీడియో నువ్వు వేసుకోరా. నీకు ఏదిరా నువ్వు అధిక సంగతి చేయొద్దు. నువ్వు ఏ తినేసి టేస్ట్ ఎంత చెప్పరా. అది గగన్ వేడిగా ఉంది. నువ్వు అదే ఏడేలా చెప్తారా? మంచి శుద్ధ మంచి ఆయన ఇచ్చే రివ్యూ బాగుంటుంది. ఎవరా? గగన్ ఇచ్చే రివ్యూ. అవును గగన్ ఇచ్చేది జెన్యున్ రివ్యూ. కిందే పోతాను చూడు. కింద పోతాను దానికి అది పెట్టినావా? కిందే పోతాను చూడాడా. ఎన్నిసార్లు చేతి పని చేసుకునేది నువ్వు? ఉండరా స్వామి నువ్వు. మళ్ళీ నాన్ వెజ్ నువ్వు నేను ఈరోజు అది తిన్నాడు. బాగుందా? స్పెషల్ అంటే డాబా స్పెషల్ అంటే డాబా స్పెషల్ డాబా లాగా ఉంది నీట్గా. మెగనే ఉండవా? బాగుంది. బాగుంది రమ్మా. చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రైడ్ రైస్. ఓకే ఓకే. తాగితే రాదు. బటర్ నాన్ అక్కడక్కడ
మందంగా తట్టుతాడు. ఇక్కడ మటుకు బాగా పలసగా తెచ్చినాడు. బటర్ కూడా బాగా. నువ్వు బాగా తెలుసుకున్నావు వాళ్ళు బస్ స్టాండ్ కాడ. అవునవును. నువ్వు ఇంకా రైస్ తినాలి తిను చికెన్ రైస్ ఉండు తినేక వచ్చినాడా చాలు కట్ కట్ నువ్వు చేయరా కెమెరామ్యాన్ బెటర్ పెళ్ళిళ్ళు పెళ్ళిగా బొమ్మాటలు తింటున్నారు రాడు గగన్ బయటికి మా యాంటోని ఆఫ్ఘనిస్తాన్ కి సపోర్ట్ చేస్తాం. అది చెప్తా గుర్తు పెట్టుకో, నీ ఛానల్ హ్యాక్ చేయించేస్తాం. అక్క అవునా? నేను అదేదో చిన్న చిన్న ఛానల్ ఇప్పుడు తెచ్చుకున్నాను. నేను బయట రాని రేపు నుంచి. ఏంది ఇది కెమెరా పట్టుకోవాలి మంచిగా కాదు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టున్నది కానీ డాబాకి వచ్చినట్టున్నదా వాళ్ళు చూడు తింటున్నారు. అంత ముక్క వేసుకున్నాడు. అది ఫస్ట్ ఆ ముక్క చూడు. అది ఏంటి నా ముక్క మీద పడినా 3 కిలో ఉండదు ఆ ముక్క. తినే మంచిడు ఎంత సన్నమాడు. ఈ మంచిడు వేసుకో, అన్నీ వేసుకో. నేను వేసుకుంటా, నువ్వు వేసుకొని తిండియా? మాది వేసుకుంటా. ఎవరికైనా అది చేయలేదు మచ్చా. ఎట్టుందిరా బిర్యానీ? దమ్ తక్కువ ఉంది. బిర్యానీ ఉంది. ఓకే 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 మొన్న చెప్పిందా మచ్చా? జైరీష్ కి మొన్న మాట్లాడినట్టున్నాడు మచ్చా. బాగుంది. స్ప్రైట్ మీది కూడా వేస్తాం మచ్చా. బ్యానర్ మొగలాయి చికెన్ వెజ్ లో ఐరన్ తో చూస్తుంది పైన షీట్ మంచిగా నీకు ఫోటో పెడతా. అలాంటి తోడు ప్రింట్ చేయించి మీది కూడా వేయించేస్తాం. వెజ్ మిక్చర్ ఫ్రైడ్ రైస్, జీరా ఫ్రైడ్ రైస్, ఎస్పీ ఫ్రైడ్ రైస్ వెజ్లో ఉంది. సార్ మిక్చర్ ఫ్రైడ్ రైస్ చెప్పు. బాగుంది. మిక్చర్ ఫ్రైడ్ రైస్ చెప్పు. పన్నీర్ జీడిపప్పు అన్ని మిక్సింగ్ నా చికెన్ తెచ్చుకోవడం బెటర్. బాగున్నా రైస్ అందుకు రైస్ 2 రకాలు చెప్తే అందరు కలిసి వస్తారు. తిండ్రా ఊరికే ఊరికే తిని ఫోన్ మీద చూడాల ఇంకా ఫోన్ మీద వేసింది. ఫోన్ మీద చేస్తున్నాడు. వేసుకోండి అందరు లోట్ల కొద్దిగా. రైస్ తీసుకొచ్చి సార్ మెనూ కాడిపోతుంది. ఎంటీ ప్లేస్ ఎత్తుకోండి. అది ఇంకో మనిషి వస్తాడు. దాంట్లో ఉన్నింట్రా కొంచెం కొంచెం గ్రేవీ నాకు కన్నా ఇచ్చి పంపించేసాడు. ఇది కానీ అది కానీ వెజ్ కానీ నాకేం తెలియదు. నాది ఐఫోన్ కాదు. నాది ఆండ్రాయిడ్. వేరే స్టేట్ సాయంత్రం 6-7 తర్వాత నువ్వు వాడిని ఫోన్ చేసి నువ్వు మొగోడు అయితే వాడిని బయటికి తీసుకోండిరా, మళ్ళీ మాట్లాడదాం. సాయంత్రం 7 తర్వాత గగన్ నువ్వు ఉన్న బయటికి తీసుకొని వస్తే వాడు మగోడు ₹1 కోటి ఇస్తాడు. ₹1 ఇస్తాం. అడగాలి. ₹1 ఇస్తావు. నేను తీసుకొస్తా. 10 వచ్చి నీకు ఇస్తా. రావా? ఏరా అట్ట ఏం విషయం ఏంది? మేము కాంటున్నానా 10 లక్షలు ఇచ్చినా రావా? నేను చేతపడి చేస్తాను. సరే 20 లక్షలు ఇస్తామా చెప్పరా? 20 లక్షలు ఇస్తాం. ₹1 మాకే ఇచ్చు. నీకేంటికి ఇస్తామా? ఏం విషయం ఎందుకు రావు? రోజు ఇట్టే తీసుకోపోయి కారులో ఎక్కించుకున్నాం మచ్చా. కారు అద్దాలు బాల్ కొట్టే అన్నాడు. కొట్టేసేదానికి పోయినాడు. కారుని అట్ట ఊపి అన్నాడు కారుని. ఏరా 7 తర్వాత ఏమైనా దయ్యం పాడు వస్తుంది అట్ట నీకు? కోసం మా ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు తినేదానికి. సార్ 9 అవుతుంది. తినే టైంకి వెళ్ళిపోతే సరిపోతుంది. అంటే తినే టైంకి మళ్ళీ 7 నుంచి ఎందుకు 7:30 పైన వెళ్తాను. తినేసి కూడా బయట రావచ్చు. నేను రాను. డిన్నర్ అవుతుంది. కాసేపు ఒక అరగంట కూర్చొని పడుకునేసి మరి 12 దాకా ఆన్లైన్ లో ఎవరు ఉంటుంది? నీ ఆత్మ ఉంటుందా? ఇన్స్టాగ్రామ్ లో 12 దాకా నీ ఆత్మ ఉంటుందా? ఆయన చెప్పినట్టు ఫ్యామిలీ అంటే వేసుకూరలు అల్లు అర్జున్ ప్రకాశ్ పోతాడంట, తింటాడంట, అరగంట టైం పాస్ చేస్తాడంట, నిద్రపోతాడంట. బానే ఉంది. మరి 12 గంటలకు ఇన్స్టాగ్రామ్ లో 2 గంటలకి ఎవరు ఉంటుంది? గగన్ ఆత్మ.
సరే పదమ్మా. ఇంక 2.5 గంట ఏం పోతావా ఉండియా ఇంకో బిర్యానీ తీసుకొని తిందువా. ఇంత తిన్నా కూడా ఈ మనిషి లాభలేదు, నాకు ఆశ్చర్యం కూడా. బాగా తిన్నావు 3 రోటీలు. చూస్తా 4 రోజుల్లో జ్వరం వస్తుంది. నిజంగా నీకు తెలియదు వాడి గురించి. ఏం తినాలనుకుంటా నువ్వు చెప్పే బడాన్ని కూడా దూరం చేయను అందరికి. బడాలి కూడా అది చేస్తాడు, ఇది చేస్తాడు, తిరిగేది మానేయారు జనాలు. వాడేం చేస్తాడని చెప్పాను భయ్యా. రావడం మామూలు చికెన్ ఐటమ్స్ చెప్పుకున్నారు ఓకేనా. యోగా చికెను ఏవేది మంచిగా డాబా స్పెషల్ యోగా చికెను, పన్నీరు, రైసులు, బిర్యానీ, చికెన్ రైసు, మిక్స్డ్ వెజ్ ఫ్రైడ్ రైసు, వెజ్లో పన్నీరు, మిక్స్డ్ వెజ్ ఫ్రైడ్ రైసు, అట్టే బిల్లు తీసుకో. బటర్ నాను అన్నీ కూడా బాగున్నాయి. దేనికి దానికే టేస్ట్ అనమాట. దానికి ఏం లే, అన్ని సపరేట్ టేస్టే. దేనికి దాని టేస్ట్ ఉంది, అన్ని కలుపు కడుపులోకి వెళ్ళిపోయినాక. బాగా తిన్నాడు ఈ మనిషి. బాగా 3 రోటీలు, ఒక మిక్స్డ్ రైస్, పన్నీర్ కర్రీ, వాళ్ళు చెడి పడి తినేసాడు మామూలుగా. సో ఓవరాల్గా టేస్ట్ అయితే బాగుంది. యావరేజ్ ఏం లేదు, బాగుంది. టేస్ట్ వేయడు వాడు మరి చెప్తే యావరేజ్ అని చెప్పాలి. చదువుకునే పిల్లలు కూడా మనం ఏం చెప్పాలి, ఇంకా బాగా చదవాలి అని చెప్పాలి. ఆయన మాట వినద్దుగానే ఉడాల వ్యవహారం బాగుంది. సో మళ్ళీ అన్ని ఐటమ్స్ ఓవరాల్గా బాగున్నాయి. చికెన్ ఐటమ్స్ కానీ, బటర్ నాన్స్ కానీ, స్టార్టర్స్ కానీ, అండ్ దెన్ రైస్తో సహా అన్నీ బాగున్నాయి. దేన్ని బాగాలేదు అని చెప్పదు. ఓవరాల్గా అయితే బిర్యానీ ఒక్కటి దమ్ కొద్దిగా తక్కువ ఉండింది అంతే, అన్నీ బాగుండింది. ఓవరాల్గా అల్టిమేట్ ఒక ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అనమాట అందరూ, బాగా విత్ మంచి ఫుడ్ తినేసి. సో కార్తీక నేను మటుకు మా ఫ్రెండ్స్తోనే వచ్చినాను అబ్బా. బేసిక్లీ ఇక్కడికి రావడానికి, పర్టికులర్ ప్లేస్కి రావడానికి కారణం ఏమంటే, మనం సిటీలో ఉన్నాం కానీ ఇక్కడ పల్లెటూరు వాతావరణం అనమాట. చుట్టూ పొలాలు, విలేజ్ యాంబియన్స్ చూడండి, హట్టు లాగా వేయడం కానీ, చూడండి పొలాలు, పచ్చటి పైర్లతో, చల్లటి గాలితో, ఎంత ఎండున్నా ఏసీ లేకపోయినా సరే ఏసీ లాంటి ఫీలింగ్, చల్లటి గాలి, వాతావరణం, దాంట్లో వేడివేడిగా ఇట్లాంటి ఐటమ్స్ వచ్చి తినడంతో చాలా బాగుందన్నమాట. సో బేసికలీ ఒక విలేజ్ వాతావరణ అట్మాస్ఫియర్తో వచ్చి ఫుడ్ ఎంజాయ్ చేసి వెళ్ళడానికి మంచి తిరుపతిలో ఒక మంచి లొకేషన్ వచ్చేసి ఈ కార్తికేయ డాబా. ప్లేస్ వచ్చేసి రెమ్మీ గెస్ట్ బిసైడ్ రెమ్మీ గెస్ట్ లైన్ ఒక 100 మీటర్స్ ఈ రెస్టారెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఇక్కడ సోప్ కూడా ఉంటుంది, బదిలీ గుట్టు అన్నీ రిటర్న్ చేసుకోవచ్చు. సో వాటర్ తీసుకొని మంచిగా పువ్వులు కానీ, ఆర్టిఫిషియల్ కానీ ఇట్లా మనకి మీకు ఒక లొకేషన్ చూపిస్తాను. There we go. లొకేషన్ చల్ల మధ్యలో పచ్చటి పైర్లు, గట్టిగా చెప్పురా. చుట్టూ అపార్ట్మెంట్స్ ఉన్న మధ్యలో పచ్చటి పైర్లు ఉన్నాయి చూడండి. పచ్చటి పైర్లతో ఇది చూడండి, విలేజ్ వాతావరణం. విలేజే, మనం విలేజ్లో ఉండి తిన్నట్టే ఉంటుంది కానీ వాతావరణం కూడా కాదనమాట. అట్లాంటి లొకేషన్లో బాగుంది. స్పైసెస్ అన్నీ ఎక్కువ లేకుండా, మసాలాలు ఎక్కువ లేకుండా మామూలు నార్మల్గా ఉన్నట్టే ఉందన్నమాట. ఒక మామూలుగా కొంతమంది హోటల్స్లో వెళ్తే మసాలాలు ఎక్కువ ఉన్నాయి అనేసి అట్లా ఫీల్ లేకుండా చాలా నార్మల్గానే ఉందన్నమాట మొత్తం అన్నీ కూడా. అందులోనూ బేసిక్లీ ఇక్కడ మస్ట్ ట్రైడ్ వచ్చేసి డాబా స్పెషల్, అండ్ దెన్ చికెన్ ఫ్రైడ్ రైస్, మిక్స్డ్ వెజ్ ఫ్రైడ్ రైస్. ఈ 3 మస్ట్ అండ్ ట్రై హియర్. చాలా బాగుంది టేస్ట్ వర్క్ కానీ అవి, మిగతా అన్నీ బాగున్నాయి, బట్ ఇవి ఇంకా బాగున్నాయి అన్నమాట, ఎక్సలెంట్గా ఉన్నాయి అన్నమాట. సో మన ఫ్రెండ్స్ అందరూ ఇంకా బిల్ కట్టేసి మనం ఈరోజు ఫుడ్ని ముగిద్దాం. జగదీష్ అప్పుడే వెళ్తున్నాడు. ఐస్ క్రీమ్ బిల్ కట్టాం.
బిల్లు 2280. 11 ఐటమ్స్ తిన్నాము జస్ట్. థ్యాంక్స్. ఎప్పుడు తిన్నట్టు 2-3 ఐస్ క్రీమ్లు ఒక కూల్ డ్రింక్లు అన్ని పెట్టుకుంటాను. ఇక్కడ మనం తినింది వచ్చి 11 ఐటమ్స్ తిన్నాము. బట్ అయినా మనకు అయింది బిల్లు 2280. అదే కానీ ఒక హోటల్కి వెళ్ళుంటే ఇన్ని ఐటమ్స్ నికారుగా మామూలుగా మేము తింటా ఉంటాం కాబట్టి ఐడియా ఉంది, మినిమం అన్న 5,000కి తక్కువ అవుతుంది. అట్లాంటిది జస్ట్ 2280 ఒక విత్ 5 మెంబర్స్ కడుపు నిండా ఒక విలేజ్ అట్మాస్ఫియరు. మనం అక్కడ పోయి ఆర్టిఫిషియల్ యాంబియన్స్ ట్రై చేస్తాం. బట్ ఇక్కడ ఓన్లీ న్యాచురల్ అనమాట. న్యాచురల్ సెట్టింగ్ అని, న్యాచురల్గా గాలి, లైటింగ్ అని ఇవన్నీ ఉండి ఈ ప్రైజ్లో ఆహ్లాద ఇంకా సాయంకాలం వచ్చామంటే ఇంకా బాగుంటుంది. బట్ మేము మధ్యాహ్నం వచ్చాము, ఇంకా ఈవినింగ్ అని వచ్చుంటే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. సో ఈరోజు మా ఫ్రెండ్స్తో ఇలా మేమంతా పార్టీ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియో కమింగ్ సూన్ విత్ అవర్ ఛానల్. బాయ్ బాయ్ బాయ్. బాయ్.